హలో ఫ్రెండ్స్, యు ఆర్ వాచింగ్ కన్నయ్య బ్లాగ్స్. మేము ఇది పార్ట్ 2 వీడియో. ఇది మొత్తం మేము అసలు దర్శనం ఎలా అయింది ఏంటి అని మొత్తం మీకు చెప్తాను. అండ్ మేము పైన చూసిన 5 ప్లేసెస్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూపిస్తాను చూడండి. ఇదైతే శ్రీవారి పాదాలు అన్నమాట. ఫస్ట్ ప్లేస్ ఇక్కడైతే శ్రీవారి పాదాలు ఉంటాయి చూడండి. అసలు కొంచెమే కనిపిస్తుంది, ఫుల్ రష్ ఉంది, చూసేయండి. ఇదైతే పక్కకున్న ప్లేస్ అసలు చాలా బాగుందన్నమాట. మేమైతే దర్శనానికి నైట్ 9:30 అట్లా వెళ్తే మేము కంపార్ట్మెంట్లో నుండి మమ్మల్ని ఓపెన్ చేసేసరికి 12 అట్లా అయిపోయింది. దేవుడి దర్శనం అయ్యేసరికి అయితే 1:30 అయిపోయింది. మేము రూమ్కి వచ్చేసరికి 3:30 అయిందన్నమాట. ఇది మ్యాటర్. తిరుపతి దేవస్థానం అయితే అసలు ఒక హెవెన్ అని చెప్పుకోవాలి. అసలు ఎంత బాగుందండి. అసలు వాష్రూమ్స్ అయినా లాకర్స్ రూమ్స్ అయినా ఎంత క్లీన్గా, అసలు చాలా బాగుంది. ఫుడ్ కూడా అసలు ఫ్రీగా. ఇక తిరుమల అయితే అసలు నిజంగా ఒక హెవెన్ అండి. అసలు ఎంత బాగుందంటే అక్కడ వెదర్ అయినా ఏదైనా మనం ఏడుకొండలు ఎక్కి పైకి బస్సులో వెళ్తుంటే అటు ఇటు చుట్టుపక్కల చూస్తే మొత్తం మంచుతో అసలు మనం ఒక హెవెన్లోకి వెళ్తున్నామా అన్నట్టుగా ఉంది. అసలు సూపర్. అసలు అక్కడ ఫుడ్ అయినా ఫ్రీ, మనకు వాష్రూమ్స్ అయినా ఏవైనా చాలా క్లీన్గా, అసలు చాలా అంటే చాలా బాగుంది. మీరు లైఫ్లో ఒక్కసారైనా అసలు తిరుపతి వెళ్ళండి. మనకి ఎటువంటి కష్టాలు ఉన్నా ఏవైనా స్వామివారు తొలగించి మనకి ఏవన్నా కోరికలు అన్నీ తీరుస్తారన్నమాట. నెక్స్ట్ మేమైతే ఫస్ట్ శ్రీవారి పాదాలు చూసినాం కదా. ఇదైతే శిలాతోరణం అన్నమాట. శిలాతోరణంలోకి ఎంటర్ అవుతున్నమాట. ఈ పక్కకైతే ఒక జూ లాగా కొన్ని జంతువులు అయితే ఉన్నాయి, అవి కూడా చూసాము. అందులో అయితే మనకి కోడిపుంజు, కొన్ని అడవి పెట్టలు అవి ఇవి ఉన్నాయి. ఇందులో ఒక నెమలి కూడా ఉంది, మీకు చూపిస్తా చూడండి. థర్డ్ ప్లేస్ వచ్చేసి ఇదైతే ఆకాశగంగా అంటారు చూడండి. ఇది వాటర్ ఫాల్స్ అన్నమాట. ఇక్కడ మనకి దేవుని కూడా దర్శనం చేసుకున్నాము. తర్వాత ఇది ఎంటర్ అయింది ఏంటంటే ఇది చక్రతీర్థం అన్నమాట, 4th ప్లేస్. ఇక్కడ చూసారు అసలు చాలా అంటే చాలా బాగున్నాయి. కొనుక్కోవడానికి మనం ఏదైనా తీసుకోవాలంటే చాలా అంటే చాలా బాగున్నాయి. నాకు ఇక్కడ నచ్చింది అయితే ఇది ఒక్కటే అన్నమాట. ఈ చెక్క బొమ్మలతో అసలు బొమ్మలు భలే ఉన్నాయి. పిల్లి కుదురు, పిల్లి కొడుకు బొమ్మ, డోలు వాయించే బొమ్మ, అసలు చాలా అంటే చాలా బాగున్నాయి. ఇంకా గవ్వలతో చేసిన డోర్ కర్టెన్స్ అన్నీ అసలు చాలా బాగున్నాయి. ఈ పాదాలు ఏంటి అంటే వెంకటేశ్వర స్వామి భక్తుడి అన్నమాట. వీళ్ళందరూ జీవ సమాధులు ఉన్నాయి ఇక్కడ. అన్ని ప్లేసెస్ దర్శనం అయిపోయేసరికి 7 అయిందన్నమాట. మేమైతే ఇక ఆకలిస్తుందని వెంగమాంబ అన్న ప్రసాదం, ఇక్కడైతే అసలు ఫుడ్ ఎనీ టైం ఉంటుంది అన్నమాట. ఇక్కడైతే స్పెషల్స్ ఏంటంటే రైస్, గుమ్మడికాయ పచ్చడి, గుమ్మడికాయ సాంబారు, గుమ్మడికాయ కర్రీ అన్నమాట. చాలా అంటే చాలా బాగున్నాయి. తిరుపతిలో మీరు ఇంకా విజిట్ చేయవలసిన ప్లేస్ ఇంకేంటి అంటే వరాహస్వామి టెంపుల్. అసలు ముందు ఈ స్వామిని దర్శించుకున్న తర్వాతనే మనం తిరుపతి వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకోవాలని అంటున్నారన్నమాట. మేమైతే అసలు ఫస్ట్ తిరుమల స్వామిని చేసుకున్న తర్వాత వరాహస్వామికి టెంపుల్కి వచ్చాము. మీరైతే ముందైతే ఎప్పుడైనా సరే ఇలా అయితే ట్రై చేయండి. ఒక మిస్టేక్ చేసాము ఏంటి అంటే లడ్డూస్ ఎప్పుడైనా సరే దర్శనమైన రోజు తీసుకుంటేనే మనకి ఎన్ని కావాలో ఆ స్లిప్ పైన అన్ని ఇస్తారంట. మేము నెక్స్ట్ డే తీసుకునేసరికి ఇవ్వలేదు. సో ఈ తప్పు అయితే మీరు చేయకండి. ఇక మేము మళ్ళీ రిటర్న్ అవ్వడానికైతే కిందికి వెళ్తున్నాం చూడండి. అసలు నైట్ టైం చాలా బాగుంది జర్నీ. మేము మళ్ళీ ట్రైన్ ఎక్కి విజయవాడకు వచ్చేసరికి 9 అయిందన్నమాట. జర్నీలో అయితే చాలా అంటే చాలా అలసిపోయాము. మళ్ళీ విజయవాడలో మేము విజయవాడ నుండి వరంగల్కి జనరల్లో ట్రావెల్ చేసాము. తర్వాత మళ్ళీ వరంగల్ నుండి కరీంనగర్కి బస్లో జర్నీ అయిపోయింది. సో టోటల్ మా జర్నీ అయితే ఇది అన్నమాట, తిరుపతి జర్నీ. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, అక్కడికి వెళ్ళే వాళ్ళు ఏమైనా ఏమేమి తీసుకోవాలి ఏంటి అని ఏమైనా డౌట్స్ ఉంటే నాకు మెసేజ్ చేయండి.
ప్లీజ్ నా వీడియో నచ్చితే ఒక్క చిన్న సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. ఇలాంటి చాలా చాలా వీడియోస్ మీకు కావాలి అంటే, మంచి మంచి కంటెంట్ ఉన్న వీడియోస్ కావాలంటే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.